Hello friends, I am Dr. Shruti, consultant fertility expert, 39 Hospital, LB Nagar branch. ట్యూబ్ టెస్ట్ ఏంటి, ఎందుకు చేస్తారు, నాకు ట్యూబ్ టెస్ట్ అవసరమా లేదా నాకు అవసరం లేదా, ఈ డైలమాలో ఉన్నారు చాలా మంది. కొంతమంది ఏమో ట్యూబ్ టెస్ట్ పెయిన్ఫుల్ అంట కదా అండి, ఇవన్నీ మాకొద్దు, న్యాచురల్గా అయ్యేది ఉంటే చెప్పండి అంటారు. ట్యూబ్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ యూ చెక్ ద పేటెన్సీ. మీ 2 ఫెలోపియన్ ట్యూబ్లు ఓపెన్గా ఉన్నాయా, ప్రాపర్గా ఫ్లూయిడ్ అంతా ఫిల్ అవుతుందా, అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ బాగుందా అని చెక్ చేసే ప్రాసెస్ అనమాట. సో ట్యూబ్ టెస్ట్ ఎవరికి చేస్తాం? న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, కన్సీవ్ అవ్వట్లేదు, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉంది, వేరే ఇంకే ఫ్యాక్టర్ కనిపించట్లేదు, ఒక్కసారి కొంతమందికి ట్యూబ్ బ్లాక్స్ అవ్వచ్చు. మనం మంచిగా ఫ్లష్ అవుట్ చేసి సెలైన్ పంపించి ట్యూబ్స్ ని క్లీన్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ సైకిల్ ఆర్ ఆ ఇమ్మీడియట్ సైకిల్ లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ ప్రాసెస్ కి పేషెంట్ ని మనం డే 2 పీరియడ్ డే 2కి పేషెంట్ రమ్మంటాము. బట్ డే 2లో పీరియడ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ట్యూబ్ టెస్ట్ చేసుకోవడానికి రాదు. డే 8 ఆర్ డే 9 ఈజ్ ఐడియల్ ఫర్ ట్యూబ్ టెస్ట్. సో ట్యూబ్ టెస్ట్ ఎవరికి అవసరం? ప్రీవియస్లీ బాగా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉండి మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్ సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళకి ట్యూబ్ టెస్ట్ చేస్తాం. సో ట్యూబ్ టెస్ట్లో ఎలాంటి అనస్థీషియా కానీ ఇవన్నీ అవసరం లేదండి. దీన్ని SIS సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ టెక్నిక్ అంటారు. సో మీరు నార్మల్గా మైనర్ ఓటీ అంటే స్కాన్ రూమ్లో కూడా మనం ట్యూబ్ టెస్ట్ చేసుకోవచ్చు. పేషెంట్ విల్ లై డౌన్ కంఫర్టబ్లీ ఆన్ ద కాట్. ఒక 10 ml ఆఫ్ సెలైన్ లేదా 15 ml ఆఫ్ సెలైన్ తీసుకొని మనం త్రూ ద వెజైనా, త్రూ ద సర్వైకల్ కెనాల్ ఒక చిన్న ట్యూబ్ పంపించి ట్యూబ్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట ఫ్లూయిడ్. సో ఈ గర్భసంచిలో పంపించిన ఫ్లూయిడ్కి దారి ఏంటి, ఎటు వెళ్ళాలి? ఇందులోకి పంపించిన ఫ్లూయిడ్ ఐదర్ బయటికే రావాలి, లేదా ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయనుకోండి, ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అబ్డామినల్ క్యావిటీలో పడిపోవాలి. మనం ఇది చెక్ చేసుకుంటాం. సో పంపించిన ఫ్లూయిడ్ ఒకవేళ బాగా రిటర్న్ వస్తోంది అనుకోండి, దట్ మీన్స్ ఇక్కడికి లేదు, దానికి ఇది ఒకటే దారి ఉంది, ఏదైనా బ్లాక్ ఉండొచ్చు అని మీనింగ్. అండ్ ఇంకోటి, స్కాన్ చేసినప్పుడు మనం స్కాన్లో బోత్ సైడ్స్ వాటర్ పడ్డప్పుడు ఒక స్పార్క్ లాగా కనిపిస్తుంది స్కాన్లో. సో 2 sides స్పార్క్ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ బోత్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్, ఫ్లూయిడ్ బయటకు వచ్చేసింది. ఒకటే సైడ్ స్పార్క్ వచ్చి ఇంకో సైడ్ రాలేదనుకోండి, దట్ మీన్స్ దిస్ ట్యూబ్ ఇస్ ఓపెన్, ది అదర్ ట్యూబ్ ఇస్ బ్లాక్డ్. సో ఈ SISలో మనం తెలుసుకునేది ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అన్నంత వరకే. కానీ ట్యూబ్కి ఇంకొక ఫంక్షన్ ఉంటుందండి, దట్ ఈస్ ట్యూబల్ మూవ్మెంట్, ట్యూబల్ పెరిస్టాల్సిస్ అంటారు. సో ఈ ట్యూబ్ పని ఏంటి? ఎగ్ని స్పర్మ్ని కలపటం. సో స్పర్మ్స్ని ఎగ్ దగ్గరికి పుష్ చేయాలి అండ్ ఎగ్ని స్పర్మ్ వైపు పుష్ చేయాలి. సో జస్ట్ ఓపెన్గా ఉండటం వల్ల యూ విల్ నాట్ గెట్ ప్రెగ్నెంట్. మాకు ట్యూబ్ టెస్ట్ ఓపెన్ అని ఇచ్చారు, ఎందుకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదంటే దిస్ ఇస్ ద రీజన్. మీ ట్యూబ్ ఓపెన్ ఉండొచ్చు కానీ ఫంక్షన్ చేయట్లేదు అనుకోండి, ఎగ్ అక్కడే ఉంటుంది, స్పర్మ్ అక్కడే ఉంటుంది, దే వోంట్ కమ్ టుగెదర్ అండ్ ఫర్టిలైజేషన్ జరగదు. సింపుల్. సో ఈ రీజన్స్ వల్ల ఫంక్షనింగ్ ఆఫ్ ద ట్యూబ్ ఒక్కటి మనకి SISలో కానీ ఎనీ ట్యూబ్ టెస్ట్లో కానీ అర్థం కాదన్నమాట. సో ఎవరైతే ఇంకా ట్యూబ్ టెస్ట్ చేసుకోలేదో, లేదా బ్లాక్ ఒక్కొక్కసారి చిన్న మైనర్ బ్లాక్స్ లేదా మ్యూకస్ బ్లాక్స్, సాఫ్ట్ బ్లాక్స్ అని ఉంటాయి, ఇలాంటివి కూడా మనం జస్ట్ ఫ్లషింగ్ మంచిగా సలైన్ పంపించి క్లీన్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో ట్యూబ్ టెస్ట్ చేసిన ఇమ్మీడియట్ 2 cyclesలో చాలా మంది కన్సీవ్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యాచురల్ సైకిల్ ట్రై చేస్తున్నారు లేదా IUI ట్రై చేస్తున్నారు. సో కొంతమందికి ఏం చేసాము, ట్యూబ్ టెస్ట్ చేసి IUI చేసాం, ఇంకొంతమందికి వితౌట్ ట్యూబ్ టెస్ట్ IUI చేసాం. సో ఈ ట్యూబ్ టెస్ట్ చేసి IUI చేసిన వాళ్ళలో సక్సెస్ ఒక 4-5% ఎక్కువ ఉందండి దాన్ వితౌట్. సో దీనివల్ల మనకేం తెలిసిందంటే ట్యూబ్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ పెయిన్ఫుల్, నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. థ్యాంక్ యూ సో మచ్.